హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ డిఫరెంట్ స్టైల్లో వంకాయ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా వంకాయలు తీసుకొచ్చుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు. అంత బాగుంటుంది ఈ నూనెంకాయ. ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ని పోసి 10 నిమిషాలు నానబెట్టండి. వంకాయలు 500 గ్రాములు అంటే సుమారు 1/2 కేజీ ముళ్ళ వంకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తొడిమెలు పొడవుగా ఉన్నాయి కాబట్టి కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ వంకాయలను గుత్తి వంకాయని ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. వంకాయలను సాల్ట్ వాటర్లో వేయాల్సిన అవసరం లేదు. ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక డైరెక్ట్గా కట్ చేసిన వంకాయలను ఇందులో వేయండి. వంకాయలు ఆయిల్లో వేశాక మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక్కసారి మీరు ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. డిఫరెంట్ స్టైల్ వంకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. వంకాయలు వేగేలోపు మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి 3 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా తొక్కు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మూడు ఉల్లిపాయలను తీసుకున్నాం కాబట్టి 3 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వంకాయలు బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇలా బాగా మగ్గిన తర్వాత వీటన్నిటిని తీసి బౌల్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇదే విధంగా మిగతా వంకాయలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును వేసి ముందుగా మనం మిక్సీకి వేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా ఆయిల్ సపరేట్ అయిపోయిందో. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులుసును వేసాము కాబట్టి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. ముందుగా మనం వేయించి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసి మసాలా మొత్తం వంకాయకి పట్టేలాగా మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు మగ్గనిద్దాం. ఇందులో చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. మరీ ఎక్కువ వాటర్ని వేసుకోకండి. వాటర్ ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతుంది. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం సైజ్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా ఎక్కువ వేయకండి. గ్రేవీ అనేది ఘాటుగా ఉంటుంది. సో 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని ఇందులో వేసి ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మీకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి.
5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాంటివి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సోను జుహీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.